బ్యాక్ టు న్యూస్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ మొదలైంది. సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ 11 గంటలకు మొదలైంది. సో ఈ విచారణ ఈసారి అంటే ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖుల విచారణ అనేటువంటి హరీష్ రావుతోనే మొదలైంది. మనం కనుక చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఎప్పుడైతే నమోదైందో సో అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి అధికారులు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ముఖ్యంగా ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలక అధికారులుగా పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ కావచ్చు, లేదా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీఏ కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారణ జరిపారు. సో ప్రభాకర్ రావు మినహా మిగతా వాళ్ళందరినీ కూడా విచారణ జరిపిన తర్వాత వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశము నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు. సో చాలా మంది కూడా దీంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో సో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, తాము కూడా బాధితులమేనని, గత ప్రభుత్వంలో తమలను కూడా అకారణంగా వేధించారని, తమ దగ్గర నుంచి కూడా ఎలక్టోరల్ బాండ్లు స్వీకరించారని చెప్పేసి అనేక ఫిర్యాదులు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్నటువంటి సిట్ అధికారులకు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ఇక కీలకమైనటువంటి దశ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదలైంది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక టీవీ సీరియల్ లాగా 2 సంవత్సరాలుగా లాగుతున్నారని చెప్తున్నారు. కానీ ఎస్ఐబి చీఫ్ గా పనిచేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఎవరైతే ప్రధాన కారకుడుగా ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి టీంకి ఎవరైతే నేతృత్వం వహించారో ప్రభాకర్ రావు, సో దాదాపుగా 7.5 ఏళ్ల పాటు అమెరికాలో ఉండడం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేటువంటిది ఆలస్యమైంది. సో ఇక ఇప్పుడు ఇది తుది అంకానికి చేరుకుంది. సో ఇప్పటికే హరీష్ రావు విచారణ ఆల్రెడీ మొదలైంది. సో ఆయన దగ్గర కూడా అనేక వివరాలను, ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. సో హరీష్ రావుని ప్రధానంగా ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కు బాధితుడే అనేటువంటి అంశాన్ని మొన్న విచారణ సందర్భంగా సిట్ అధికారులు సో ఆయన ఫోన్ ఏ సందర్భంలో ట్యాప్ అయింది, సో ఆయన ఫోన్తో పాటుగా ఆయన సన్నిహితుల ఫోన్లు ఎవరెవరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, సో ఏ సందర్భంలో ట్యాప్ అయ్యాయి అనేటువంటి అన్ని వివరాలను కూడా హరీష్ రావు ముందర సిట్ అధికారులు ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇవాళ ఇక కేటీఆర్ విచారణ కూడా సాగుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ ముందు కూడా అనేక అంశాలను, ముఖ్యంగా అనేక క్వశ్చన్స్ ని కూడా సిట్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతుంది. దాంట్లో ప్రధానంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఆర్థిక లావాదేవీలపైన కూడా సిట్ ప్రశ్నించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద నిధులు కలిగినటువంటి పార్టీగా చెప్తారు. సో బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 1800 కోట్ల రూపాయల నిధులతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రిచెస్ట్ పార్టీగా ఉంది. సో ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. సో దాంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలంగాణలో ప్రముఖులు, అలానే రాజకీయ ప్రముఖులు, అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులను ఫోన్లను ట్యాపింగ్ చేసి సో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాలే కావచ్చు, ఇతరత్ర అంశాలను తెలుసుకొని సో వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను సేకరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ రూపంలో తీసుకునేటువంటి